హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుష్మిత రంగ వ్లాగ్. సో ఈరోజు అయితే నేను మీకోసం ఒక మంచి రెసిపీతో మళ్ళీ వచ్చేసిన అనమాట. మీకోసం అంటే మెయిన్గా బ్యాచులర్స్కి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఉపయోగపడే ఒక మంచి రెసిపీ అనమాట. అదేంటంటే 4 రకాల డిఫరెంట్ 5 మినిట్స్లో అయిపోయే చట్నీలు. సో ఇవి ఇప్పుడు నేను చెప్పబోయే చట్నీలు ఏ టిఫిన్స్లోకైనా మంచిగా సెట్ అవుతాయి. ఇడ్లీ, దోశ, ఉప్మా వీటన్నిటిలోకి. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని కొన్ని పల్లీలు తీసుకొని ఇలా ఈ బౌల్లో మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న పల్లీల్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు వేసుకొని మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే చాలు. సో ఇలా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఫస్ట్ మనం పల్లీలు వేయించుకున్నాం కదా, వాటిని ఇలా మిక్సీలోకి తీసుకొనేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ అయిపోయిన తర్వాత మనం మగ్గించుకున్న టొమాటో అదంతా ఉంటుంది కదా, ఆ స్టఫ్ అంతా తీసుకొని అదే మిక్సీలోకి వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకునేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకునేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి, ఇలా లూజ్గా పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోతుంది. మా ఇంట్లో అయితే ఇది చాలా ఇష్టపడతారు అందరూ కూడా. సో చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇలా మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీనికి మనం పోపుకి ఆయిల్, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర అండ్ ఎండుమిర్చి వేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇంకా సెట్ అనమాట. ఇడ్లీలోకి ఇవే ఏ టిఫిన్స్లోకైనా సూపర్ ఉంటుంది. సో పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం సెకండ్ రెసిపీని చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకునేసి 2 టేబుల్ స్పూన్స్ జీరా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఒక మంచి స్మెల్ వస్తుంది. ఒక 5 మినిట్స్ కానీ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సేమ్ బౌల్లో మళ్ళీ కొంచెం శనగపప్పు, మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఒక 5 to 10 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత 6-7 ఎండుమిర్చి తీసుకొనేసి అవి కూడా ఫ్రై చేసుకోండి. పప్పులు అయితే ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా అన్నీ ఫ్రై అయిపోయినట్టే. ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అదే బౌల్లో ఒక 2 టొమాటో తీసుకొని మగ్గిచ్చేసుకోండి. దాని తర్వాత ఫస్ట్ మనం ఇలా ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా పప్పులన్నీ, వాటన్నిటిని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఒకేసారికి పౌడర్ అవ్వవు. ఒక 4-5 టైమ్స్ కలుపుతూ పౌడర్ చేసుకుంటే ఇలా మెత్తగా అయిపోతాయి. ఇందులోకి మనం ఫస్ట్ ఇందాక మగ్గించుకున్నాం కదా టొమాటో, అది యాడ్ చేసుకునేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ అయిపోతుంది. సో దీనికి మళ్ళీ మనము ఇందాకట్లాగా పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇడ్లీ, దోశ, పొంగలి, పొంగనాలు ఏ స్నాక్స్లోకైనా టిఫిన్స్లోకైనా అద్దరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. 5 అంటే 5 నిమిషాలు రెడీ అయిపోయింది. సో మనకు సెకండ్ చట్నీ రెసిపీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ చట్నీ రెసిపీ చూసేద్దాం. ఒక మిక్సీ జార్లోకి ఒక చిన్న కప్పు నిండా పప్పుల్ని తీసుకోండి. అదే కప్పుతోటి పచ్చి కొబ్బరి అండ్ ఒక 4 మిర్చీలు, కొంచెం చింతపండు, కొంచెం వాటర్ యాడ్ చేసుకునేసి బాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే చాలు, సూపర్గా ఉంటుంది అసలు టేస్ట్ అయితే. దీనికైతే పొయ్యి వెలిగించాల్సిన అవసరమే లేకుండా అన్ని పచ్చి వాటితోనే చట్నీ రెడీ అయిపోతుంది. నాకైతే ఈ చట్నీ చాలా ఇష్టం. ఈ చట్నీలోకి ఇలా మనం పోపు వేసుకున్నామంటే అద్దరిపోతుంది టేస్ట్. అన్ని టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. 5 మినిట్స్లో థర్డ్ రెసిపీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ చట్నీ రెసిపీ చూసేద్దాం. ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకునేసి కొంచెం పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని 2 నిమిషాలు ఇలా మగ్గించుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి కొంచెం పచ్చి కొబ్బరి, 2 పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, మనం మగ్గించుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకునేసి గ్రైండ్ చేసుకుంటే అయిపోయింది. చట్నీ అయితే రెడీ అయిపోయింది అనమాట. అన్నిట్లాగానే మనం పోపు కూడా పెట్టేసుకుంటే ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర, పుదీనా ఎసెన్స్ బాగా వస్తుంది అనమాట. సో ఇలా మనం ఫోర్త్ చట్నీ రెసిపీ కూడా చూసేసాం. ఇదేమో కొత్తిమీర పుదీనా చట్నీ అండ్ ఇదేమో పప్పుల చట్నీ అనమాట, ఫ్రైడ్ బెంగాల్ గ్రామ్. అండ్ ఇదేమో టొమాటో పల్లి చట్నీ, ఇదేమో టొమాటో శనగపప్పు చట్నీ అనమాట. స్టార్ట్ చేసినావా? ఆల్రెడీ అంత రికార్డు కన్నీ ఏనా నీకేమైంది? కాదు కాదు కన్నీ, వీడియో కోసం అని చెప్పి నేను ఇప్పుడు ఇడ్లీలు వేస్తున్నా. ఇప్పుడు చట్నీలు చేసినా కదా, మా ఆయన చట్నీలు ఒక్కటి చాలు అంటే లేదు లేదు ఇడ్లీలు చేయని చెప్పినాడు. ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా? 12 అవుతుంది. తలకాయ 12. ఇట్ట మధ్యాహ్నం 3:30 అయింది. ఇట్ట మధ్యాహ్నం కూడా 12 దాటిపోయింది. 3 అవుతుంది. ఈవినింగ్ అవుతుంది ఆల్మోస్ట్ ఈవినింగ్. స్నాక్స్ బయటకి వెళ్ళాలి, తింటా ఉంటాం కదా ఏదో ఒకటి 5 o'clockకి అలాగా. సో వీడియో కోసం అని చెప్పి చట్నీలు, ఇడ్లీలు అన్నీ వేసిన ఈరోజు.
మా ఆయనకు పండగ అదే అన్నమాట నా అడ్వాంటేజ్. ఎప్పుడు పడితే అప్పుడు ఫుడ్డే ఫుడ్. మా ఆయనకి ఈరోజు 4 రకాల చట్నీలు, ఇడ్లీలు, బంపర్ ఆఫర్ కదా కండి మీకు. బంపర్ ఆఫరా కాదా? డబుల్ బంపర్ ఆఫర్. ఈరోజు ఒకటి గ్రీన్ చట్నీ, అది నా ఓన్ రెసిపీ చేసిన అనమాట. చాలా బాగుంది. గ్లాస్లో గ్రీన్ చూపించిన కదా, అది నా ఓన్ రెసిపీ. ఇడ్లీలకు పెట్టేసినాం. ఇంకా ఇప్పుడు ఇడ్లీలు విజిల్ వచ్చేస్తే మీకు ఫైనల్గా అన్ని పెట్టి చూపిస్తాను. మా ఆయనకి ఈరోజు పండగే పండగ. 1 2 3 4 కన్నీ నీ లైఫ్లో బెస్ట్ డే ఏంటిది కన్నీ? ఏహే, నేను వంటలు చేసిన దాంట్లో బెస్ట్ నాకు తెలిసి నీకు ఇదే అనుకుంటా కదా. కాదా? బిర్యానీనా? ఎట్లున్నాయి కన్నీ? ఎన్ని టేస్ట్ చేసినావు ఇప్పటికి? 3. ఏది నచ్చింది బాగా? మిక్స్ చేసిన సపరేట్గా తిని చెప్పు ఏది నచ్చిందో, వీళ్ళకి కూడా తెలియాలి కదా. అదైతే నా రెసిపీ గ్రీన్ది. బాగుంది. మింట్ ఇష్టపడితే ఓకే. ఇదేమో ప్యూర్ టొమాటో రెడ్ మిర్చి. నాకు ఆల్రెడీ తెలుసు బాగుంటుంది. అది పప్పులు బెంగాల్ గ్రామ్ అంత ఇష్టం ఉండదు, బాగుంది. కొబ్బరి వేసిన ఇది నాకు ఫేవరెట్. మా ఇంట్లో అందరికి ఇష్టం ఇది. చూపేది వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? దూరం నుంచి కనపడుతుంది. ఇందాక చేసినాను కదా, ఇది మా ఇంట్లో అందరు ఇష్టపడతారు. ఫేవరెట్. ఇది పప్పులది, ఇదేమో నా రెసిపీ, ఇదేమో టొమాటోది రెడ్ మిర్చి వేసి చేసింది. కనపడుతుందిలే. అయితే ఏమంటావు మరి? ఈ వీడియో బాగుందా కన్నీ? ఇది గ్రీన్ ఇది చూస్తా. మింట్ కొత్తిమీర దాంట్లో ఎక్కువ. పుల్లగా ఉంది. అది పుల్లగా ఉందా? పుల్లగా ఎందుకు ఉంటుంది? పుల్లగా ఉండదు. నేను టొమాటో కూడా వేయలేదు. చింతపండు వేసిన. చింతపండు వేస్తే మా ఆయనకు నచ్చదులేండి, కానీ మీరు మాత్రం ఖచ్చితంగా వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. మా ఆయనకు మీకు ఒకటి చెప్పనా, రసంలోకి వేయద్దంటాడు, పప్పులోకి వేయద్దంటాడు, దేంట్లోకి వేయద్దంటాడు చింతపండు. అందరూ ఈ పప్పుల చట్నీ వేసుకుంటారు కదా, పప్పులు కొబ్బరి. అవును. దాని బదులు ఇట్లా వేరే చట్నీస్ కూడా వేసుకొని టిఫిన్స్ని ఎంజాయ్ చేయొచ్చు. బేసిక్గా ఇది అట్లనే మా ఇంట్లో చేసుకున్నాం. ఇది నాకు నచ్చదు పప్పులు అని చెప్పి ఇది వేస్తారు మా ఇంట్లో. ఇది నెంబర్ 1 ఉంటుంది. దాంతోపాటు ఇది కూడా నేనే చెప్పినా కదా, అది కూడా నేనే సజెస్ట్ చేసిన ఎప్పుడో యూట్యూబ్లో 5 years బ్యాక్ చూసి ఇది ట్రై చేయండి. కరెక్ట్. సో ఇది ఈరోజు పుట్టింది అది బేబీ. సో మా ఇంట్లో టిఫిన్స్ బేసిక్గా ఇష్టం ఉన్న వాళ్ళకి ఇట్లా టైప్స్ ఆఫ్ చట్నీ, అంటే అన్ని 4 చేసుకోవాలని కాదు, ఇండివిజువల్ ఇది ఒకసారి వేసుకోవడం అది బోర్ కొట్టదు, మనకు బాగుంటుంది. ఈవెన్ దోశకి, ఇంకేంటిది దోశ, పొంగనాలు, ఉప్మాలోకి కూడా బాగుంటాయి. ఉప్మాలోకి ఇది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అయితే ఎన్ని మార్క్స్ మరి ఈరోజు నా రెసిపీస్కి? 8 out of 10. 8 అన్ని కలుపుకొని అట్లా తింటున్నావు బాగా కుక్కలాగా, మళ్ళీ 8 out of 10 అంటావు. మార్క్స్ పుల్లగా ఉన్నందుకు ఇవే తగ్గించుకుంటే మంచిది. సరే, ఇప్పుడు ఇక్కడ అంతా చూసినారు కదా, ఇప్పుడు మీకు నా కిచెన్ చూపిస్తా ఎంత ఘోరంగా ఉందో. వీడియోస్ చేసుకుంటూ ఇట్లా రెసిపీస్ ఏమైనా వంటలు చేసుకోవాలంటే ఇంత ఘోరం అయిపోతుంది అనమాట. చూడండి ఎట్లుందో. ఇడ్లీలు అయితే మొత్తం అన్నీ ఎట్లా పడితే అట్లా పెట్టేసిన. ఇదేమో బ్లింకిట్, అవి వీడియోస్ కోసం అని చెప్పి అప్పటికప్పుడు పుదీనా కొత్తిమీర అన్నం ఆర్డర్ చేసుకున్నా. ఏమంటే మొత్తానికి దేవుడి దేవల్ల షింకులో ఎక్కువ వంటలు అవ్వలేదు.
ఇదన్నమాట నా కిచెన్ ఇట్లా ఉంది పరిస్థితి. సో ఇదన్నమాట ఈరోజు నేను మీకు చూపించాలనుకున్న వ్లాగ్. ఖచ్చితంగా నచ్చుతుంది అందరికీ, అందరూ ట్రై చేయండి. చాలా ఈజీ, 5 minutesలో అయిపోయినాయి అన్నీ కూడా. కదా కన్నా ఎంతసేపు పట్టింది? 5 minutes. మరి ఒక్కొక్కటి అంటే నేను వీడియోస్ తీసుకుంటే చేసిన కాబట్టి కొంచెం లేట్ అయింది. అందరూ మీరు అయితే ఇంట్లో నార్మల్గా చేసుకునేది కదా. 5 minutes అవ్వవు, ఏదైనా టైం పడుతుంది. లేదు, ఇప్పుడు నేను మీకు ఉత్త కొబ్బరి చూపించిన కదా, అదైతే పచ్చిది. అన్ని పచ్చివి, అసలు ఏం చేయాల్సిన అవసరం లేదు. పచ్చిదా? ఏదే? ఈ పప్పుల చట్నీ పచ్చిది, ఎల్లవుది. ఇది పప్పులు వేయించాలి కదా. పప్పులు వేయించాలిలే, డైరెక్ట్ వేయడమే, పప్పులు వేయించకూడదు. పప్పులు, కొబ్బరి, మిర్చి అన్ని పచ్చివే. 5 నిమిషాల్లో అయిపోతుంది. అట్లేం లేదు, మా ఆయన మాటలు నమ్మకండి. మరి సో అదనమాట. ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఒక చిన్న కామెంట్, ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి, షేర్ చేయండి. న్యూగా పెళ్లి చేసుకున్న కపుల్స్కి, బ్యాచులర్స్కి అందరికీ ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. బాయ్ చెప్పు. తినేది అయిపోయింది కదా, బాయ్ చెప్పి ఇంకా.